నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ మోనీ మోర్కెల్ స్వదేశానికి బయలుదేరాడు. మోర్కెల్ తండ్రి ఆల్బర్ట్ మరణించడంతో అతను సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సి వచ్చిందట. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ నెల 15న దుబాయ్ చేరుకున్న టీమిండియా బృందంలో మోర్కెల్ ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన పలు ట్రైనింగ్ సెషన్స్లోనూ పాల్గొన్నాడు. అయితే సోమవారం మాత్రం ప్రాక్టీస్ సెషన్కు అతడు రాలేదు. అనివార్య కారణాలతో అతడు జట్టును వీడినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి. మోర్కెల్ తిరిగి జట్టులోకి ఎప్పుడు చేరుతాడో స్పష్టత మాత్రం లేదు. అయితే బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారింది. గాయం నుంచి కోలుకున్న షమి ఎంతవరకు రాణిస్తాడు అన్నది అనుమానంగా మారింది. అనుభవం లేని హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటగలరా అనే సందేహాలు కూడా ఉన్నాయి. స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తూ ఉన్న ఫాస్ట్ బౌలింగ్లో మాత్రం బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో మోర్కెల్ దూరం కావడం భారత జట్టుకు ఎదురు దెబ్బే. అతడు లేకపోవడం ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు లోటేనని పలువురు మాజీలు అంటున్నారు. అయితే బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న జరగబోయే మ్యాచ్తో భారత్ టోర్నీ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న దుబాయ్లో పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్. మార్చి 2న ఇదే వేదికపై న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.